జూబ్లీ హిల్స్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలుపు దిశగా వెళ్ళిపోయారు. ఇక అఫీషియల్గా ప్రకటించిన ఒకటే మిగిలి ఉందేమో. ఈ క్రమంలో ఫస్ట్ నుంచి కనుక మనం ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల సరళిని కనుక పరిశీలించుకొని వస్తే బీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ భార్య గారిని బీఆర్ఎస్ బరిలోకి దించితే నవీన్ యాదవ్ని కాంగ్రెస్ బరిలోకి దించింది. అయితే ఈ ఎన్నికల ఫలితాలు ప్రారంభమైన దగ్గర నుంచి బీఆర్ఎస్కి కొన్ని ప్రతికూలంగా కనిపించిన మాగంటి గోపీనాథ్ గారి వాళ్ళ ఇంకొక భార్య అని తల్లి అని ఈ వ్యవహారం ఒకటి చాలా హెడేక్గా కొనసాగుతూ వచ్చింది. అండ్ ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది అని చెప్పి చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఒకానొక దశలో 10% ఓట్ డిఫరెన్స్ ఉంది అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఒకానొక దశలో అంతర్గతంగా మాట్లాడుకునే పరిస్థితి. మరి అనూహ్యంగా ఈ ఫలితం ఏంటి అని అంటే బీఆర్ఎస్ ఓట్లు లెక్కబెట్టిన రోజు ఓడిపోవడం కాదు, ఓట్లు వేసిన రోజే లెక్కబెట్టింది అని ఓట్లు వేసిన రోజే ఓడిపోయింది అని చెప్పి కొన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది. ఫస్ట్ నుంచి వాళ్ళు అధికార కూటమికి ఉండే అవకాశాలను అంటే బై డిఫాల్ట్ ఉప ఎన్నికంటే అధికార కూటమికి కొన్ని అవకాశాలు ఉంటాయి. దాన్ని తిప్పికొట్టుకుంటూ కేటీఆర్ మొత్తం తన భుజానికి వేసుకొని ముందుకు పాజిటివ్గా తీసుకెళ్ళిన తీరా పోలింగ్ రోజుకి వచ్చేసరికి పోల్ మేనేజ్మెంట్ చేయలేక బీఆర్ఎస్ చతికిల పడింది అని ఆ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక అంచనాకు వచ్చిందట, దాదాపు మనం జూబ్లీ హిల్స్లో గెలవలేకపోవచ్చు అని. ఎందుకని జూబ్లీ హిల్స్లో మొత్తం పోలింగ్ నమోదు ఏంటిది 48.5 48.4 ఏమో 48.4% అక్కడ పోలింగ్. ఎప్పుడు 50%కి వచ్చి అటు ఇటు అంతకుమించి అక్కడ పోలింగ్ కూడా నమోదు అవ్వదు. తక్కువ పోలింగ్ నమోదు అవుతుంది అని తెలిసినా కూడా బీఆర్ఎస్ వాళ్ళ ఓటర్లు ఎవరైతే ఉంటారో ప్రధానంగా వాళ్ళను గుర్తించి పోలింగ్ బూత్ వరకు రప్పించలేకపోయింది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం తనకున్నటువంటి అధికారాన్ని ఉపయోగించి తన ఓటర్లను మాత్రం ఖచ్చితంగా పోలింగ్ బూత్ వరకు రప్పించుకోగలిగింది. అందుకనే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడైతే బాగా పట్టుంటుంది అన్న బూతులు ఉంటాయో అక్కడేమో పోలింగ్ శాతం 60%కి పైగా నమోదైంది. బీఆర్ఎస్కి పట్టు ఉంటుంది అన్న దగ్గరేమో పోలింగ్ శాతం 45, 44, 43 వరకే పరిమితం అయిపోయింది. ఓవరాల్గా 48.4 పోలింగ్ శాతం నమోదైనా కూడా కాంగ్రెస్కి పట్టున్న చోటేమో 60% పైన పోలింగ్ నమోదైంది. అంటే పోల్ మేనేజ్మెంట్లో కాంగ్రెస్ చాలా పక్కాగా పోల్ మేనేజ్మెంట్ చేసింది. అక్కడ బీఆర్ఎస్ పూర్తిగా చతికిల పడింది. అందుకని ఎన్నికల ఫలితాల రోజు కాదు, మనం ఓడిపోతున్నామని పోలింగ్ ముగిసిన తర్వాతనే బీఆర్ఎస్ నాయకులకు అర్థమైంది. ఆ విషయం కొందరు బీఆర్ఎస్ నాయకులు కూడా అంతర్గతంగా మాట్లాడుకున్నారు అని చెప్పి వాళ్ళ అనుకూల ఛానళ్ళే వార్తలు ప్రసారం చేస్తూ వస్తూ ఉన్నాయి.